హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. ఈరోజైతే 4వ శ్రావణ శుక్రవారం అండి. నేను ఈరోజు లక్ష్మీ వ్రతం చేసుకుంటున్నాను అన్నమాట. మార్నింగ్ 5కి లేచి ఇల్లంతా ఊడ్చేసుకున్నాను అనమాట. నైటే మోప్ పెట్టేశాను. ఇక ఇల్లంతా ఊడ్చేసుకున్న తర్వాత నేను ముగ్గు పెట్టేసి ఇంటి ముందు స్నానం చేసి వచ్చేసి ఫస్ట్ పరవన్నం చేసేసానండి. పాలు పెట్టేసి ఆ తర్వాత నేను నైటు నానబెట్టుకున్నాను కదా, ఇంతకుముందు వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది అనమాట. ముందు చేసుకున్న పనులను పెట్టాను అనమాట. వరలక్ష్మి వ్రతానికి ముందు చేసుకున్న పనులు. నానబెట్టిన పచ్చెనగపప్పు అనేది ఉడకపెట్టేసుకుంటున్నానండి ఇంకో పక్కన. ఆ తర్వాత పూర్ణాలు వేయటానికి పప్పు కూడా మిక్సీలో వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక ఆ పొయ్యి మీద ఉడుకుతూ ఉంటే ఇంకా కొన్ని మర్చిపోయి ఉంటాం కదండి. ఎన్ని చేసుకున్నా ఏదో ఒకటైనా మర్చిపోతాం. ఇంకేదో గుర్తొచ్చి ఇలాగా చేస్తున్నాను అనమాట. యజ్ఞోపవేతం అంటారు కదా, ఏదో ఇది గుర్తొచ్చిందనమాట. కొన్ని ఇలా చేస్తున్నాను. ఆ తర్వాత అయితే ఇక నేను తులసి పూజ చేసేసుకున్నానండి. ఏనుగో ఇలా వేసుకున్నాను అనమాట. ఇంటి ముందు ముగ్గు, గడపలకి ముగ్గులు, గడపలకైతే నైటే వేసేసుకున్నా అండి. ఈ మాకు వైట్ మార్బుల్స్ అవటాన ముగ్గు అంతగా కనపట్లేదు. రైస్ కూడా వండేసాను రైస్ కుక్కర్లో. రైస్ అయితే అయిపోయిన తర్వాత ఇక రైస్ అంతా తీసేసి నేను కొంచెం ఆయిల్ వేసి, పసుపు వేసి, ఉప్పు, నిమ్మరసం మొత్తం కలిపేసి ఇలా పెట్టేశానండి. కొద్దిగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశాను. ఆ తర్వాత పోపు వేసుకుంటాను అనమాట. నేను ఈరోజు ప్రసాదాలు చేయటానికి అవసరమైనవన్నీ నిన్న తెచ్చుకున్నాను కదా, అవన్నీ కావాల్సినవన్నీ ఒక టబ్లో వేసుకొని ఇప్పుడే సీల్ తీస్తున్నానండి ఆ ప్యాకెట్స్ అన్నీ. ఇక ఇవన్నీ తీసుకొని నేను పోపు అయితే వేసుకుంటాను. మళ్ళీ ఈ ప్యాకెట్స్ అనేది నేను మళ్ళీ ఏదన్నా ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటానండి. మళ్ళీ ఏదో ఒకటి వినాయక చవితి వస్తుంది కదా, ఆ రోజు యూజ్ చేసుకుంటాను. ఇగో పోపు అయితే ఇక పెట్టేశానండి. పల్లీలు కూడా వేయించాను. అవి ముందే వేయించి పక్కన పెట్టాను. ఇక పోపు దానిలో కలిపేశాను అనమాట. ఇక ఈ లోపల నేను కలసానికి జాకెట్ ముక్క సిద్ధం చేసుకుంటున్నానండి. ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేశాను. ఇది కూడాను ఇలా ఫస్ట్ ఒక మడత వేసుకుంటే చాలండి. దాని ప్రకారం మనం ఒక మడత తర్వాత ఒక మడత అలా వేసుకుంటూ వెళ్ళటమే చివరిదాకాను. చివరగా మిగిలిన క్లాత్ని మనం లోపలికి పెట్టేసుకొని ఆ తర్వాత మన కొబ్బరికాయ సైజుని బట్టి, పెద్ద కొబ్బరికాయ అయితే అలా ఉంచేయచ్చు, చిన్న కొబ్బరికాయలు అయితే దాన్ని బట్టి మళ్ళీ ఇంకొంచెం సైడ్స్ అన్నీ కూడా లోపలికి మడుచుకోవటమేనండి. నేను ఇంకే పిన్నీసు ఏమీ పెట్టలేదు. ఇక అలా కొబ్బరికాయ పైన పెడితే అలా ఉండిపోద్దండి. అది కొంచెం చిన్న కొబ్బరికాయ అనమాట. అందుకని ఇంకా కొంచెం లోపలికి పెట్టేశాను అనమాట. చూడండి, ఇలా సింపుల్గా నా కలసం మీదకి జాకెట్ ముక్క అయితే ఫోల్డ్ చేసేసాను. ఇక అన్నీ ఇలా అయితే రెడీ చేసేసుకున్నానండి నేను పెట్టేసి. ఇక అయితే ఇప్పుడు నేను పూర్ణం బూరెలు వేస్తున్నానండి. అన్నీ షూట్ చేయటం నాకైతే కుదరలేదండి, హడావిడైపోతుంది కదా. పచ్చెనగపప్పు అనేది ఉడకబెట్టేసి ఎంత పచ్చెనగపప్పు తీసుకున్నామో అంత బెల్లం వేసి దగ్గరికి రానిచ్చి ఆరనిచ్చి వండలు చేసుకున్నాను. ఇక ఇలా వేసేసానండి. ప్రస్తుతానికి నేనైతే కొంచెమే వేసుకున్నాను అమ్మవారి దగ్గర పెట్టడానికి, మిగిలిన తర్వాత వేసుకుందామని. ఇక అన్నం వండేసాను, పప్పు వండేసాను, బూరెలు అన్నీ అయిపోయినాయండి. ఇక నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. ముందుగా దీపారాధన అయితే చేసుకున్నాను. దీపారాధన చేసుకున్న తర్వాత పసుపు గణపతిని చేసి ఆ గణపతికి కూడా పూజ చేసేసి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసేసి ఇక గణపతి పూజ అయిన తర్వాత నేను మామూలుగా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. మన దగ్గర బుక్ ఉంటుంది కదా, వరలక్ష్మి వ్రతం బుక్, ఆ బుక్లో చదువుకుంటూ దాని ప్రకారం అంతా చేసేసానండి పూజ అయితే. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే పెట్టేశాను. ఇక ప్రసాదాలకు వచ్చేసరికి నేనైతే ఎక్కువ ఏం పెట్టలేదండి. నేను చేసుకున్నది కూడా సింపుల్గా చేసుకున్నాను. కొద్దిగా ప్రసాదాలు చేసుకున్నాను. అవి కూడా ఇస్తార్లో కొంచెమే పెట్టుకున్నానండి. ఎందుకంటే అక్కడ పెట్టినవి అమ్మవారి దగ్గర పెట్టినవి మనం తినాలండి, పాడేయకూడదు అనమాట. ఎక్కువ పెట్టేసామనుకోండి, మళ్ళీ అవి మనం తినలేకపోతే అవి పారేయాల్సి వస్తుంది. అలా చేయకూడదు కదా. అందుకని నేను చాలా తక్కువ పెట్టుకున్నానండి.
పూర్ణం బూరెలు కానీ గారెలు కానీ అయితే లెక్క ఉంటుందండి. 5 కానీ 9 కానీ ఇలా పెట్టుకోవాలని. మిగతా వాటికైతే కొంచెం కొంచెం ఎంతనే లేదండి, కొంచెం కొంచెం పెట్టుకున్నాను. మనం తినాలి కాబట్టి. నేనైతే ఇలా చాలా సింపుల్గా చేసుకున్నానండి. నా వరలక్ష్మి వ్రతం ఎలా ఉందనేది కామెంట్స్లో చెప్పండి. మీరు ఎలా చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.